మీ జీవితాలు నాశనం కావాలంటే తెలుగుదేశానికి ఓటు వేయండి. ఇవేం డైలాగులు చంద్రన్న. ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. నేతల విమర్శలు హద్దులు దాటుతున్నాయి. మొన్నటిదాకా హుందాగా వ్యవహరిస్తారనే పేరున్న నాయకులు కూడా నోటికి తాళం వేయడం లేదు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేదు. కాకపోతే ఇలా చేస్తున్న విమర్శలలో ఒక్కసారి నోరు జారి అబాసు పాలవుతున్నారు. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన ఈ కాలంలో అలాంటి వీడియోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాదు వైరు పక్షానికి అనుకోని ఆయుధంలాగా మారుతున్నాయి. ఇలాంటి వీడియోల వల్ల ఏం జరుగుతుంది అనే ప్రశ్న తలెత్తవచ్చు. పెద్ద ఓడను సైతం ముంచేది చిన్న చిన్న చిల్లులే అనే మాటలు మరువకూడదు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేసింది ఎవరో గల్లీ స్థాయి నాయకుడో, ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నేతో అనుకుంటే పొరపాటే. ఈ మాటలు అన్నది 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. చంద్రబాబు ఇటీవల ఓ ఎన్నికల సభలో మాట్లాడారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్కు పరిపాలన చేతగాదని దుయ్యబట్టారు. ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేశారని, భవిష్యత్ తలరాతకు అవకాశాలు లేకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు. సరే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడానికి ఖచ్చితంగా ఆయనకు అధికారం ఉంటుంది. కానీ ఇక్కడే ఆయన అదుపు తప్పారు. మీ భవిష్యత్తు నాశనం కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఆవేశంతో అన్నారు. దీంతో ఆ సభకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఇంకేముంది, దొరికింది రా ఆయుధం అనుకుంటూ ఈ వీడియోను వైసీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశారు. దెబ్బకు అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే చంద్రబాబు అలా మాట్లాడారని 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన ఆచితూచి వ్యాఖ్యలు చేస్తుంటారని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎన్నికల సమయం కాబట్టి అధికార వైసీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని వారు చెబుతున్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారని, కానీ దానిని వక్రీకరించి విష ప్రచారానికి దిగుతున్నారని వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యూవర్స్.